హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా మన తెలంగాణ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు ప్రమాదవశాత్తు ఇంట్లో జారిపడి గాయం మూలాన హైదరాబాద్ యశోద హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. హాస్పిటల్లో అడ్మిట్ అవ్వగానే నడుములో ఉన్న ఎముకకు ఫ్రాక్చర్ అయిందని డాక్టర్లు నిర్ధారించి ఎక్స్రే తీయగా హిప్ బోన్ తుట్టి ఎముక హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అవ్వడం జరిగింది. ఇది ఈ విధంగా పైన ఎక్స్రేలో చూస్తున్న విధంగా ఇది ఫ్రాక్చర్ అవ్వడం జరిగింది. ఇది మామూలుగా మనకి ఎంఆర్ఐలో చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది. ఇలా కంప్లీట్గా ఫ్రాక్చర్ అయిన హిప్ బోన్ అనగా తుట్టి ఎముక ఇలాగే వదిలేస్తే మొత్తం ఎముకనే చనిపోయే అవకాశం ఉంటుంది. ఇది సాధారణంగా 70-60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఒక సైడ్కి కాలు జారి పడిపోవడం వల్ల ఈ హిప్ బోన్ తుట్టి ఎముక అనేది ఫ్రాక్చర్ అవుతుంది. ఇది మన తుట్టి ఎముక అనగా హిప్ బోన్ నార్మల్గా మనం నడవడానికి చాలా ఉపయోగపడుతుంది. మనం నిల్చోవడానికి నడవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ తుట్టి ఎముక ఇరగడం వల్ల ఈ ఎముక విరిగినప్పుడు భారీగా నొప్పి అనేది కలుగుతుంది. దీని మూలంగా కేసీఆర్ గారు స్పృహ కోల్పోయి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. హాస్పిటల్లో దీని మూలంగా కేసీఆర్ గారి హిప్ బోన్ తుట్టి ఎముకను మొత్తానికి మార్చడం జరిగింది. మీరు పైన చూస్తున్న వీడియోలో ఈ తుట్టి ఎముకను ఎలా మారుస్తారో మీకు ఈ వీడియోలో మేము చూపిస్తాము. ఇలా తుట్టి ఎముక ఈ భాగాన ఫ్రాక్చర్ అయినప్పుడు ఈ తుట్టి ఎముకను లో ఉన్న బొక్కను ఎముక ఈ హిప్ బోన్ను బయటికి తీసి విరిగిపోయిన భాగాన్ని కట్ చేస్తారు. కట్ చేసిన బోన్కి మెటల్తో కూడిన ముఖ్యంగా టైటానియం మెటల్తో కూడిన ప్రోస్థెసిస్ అనగా ఎముక లాంటి మెటల్ బోన్ని తయారు చేసి దాంట్లో కూర్చోపెట్టి ఇంకో వైపు విరిగిపోయిన భాగంలోకి కట్ చేసిన ఎముకలా ఉండే వేరే మెటల్ ని ఇంప్లాంట్ చేస్తారు. ఇలా ఇంప్లాంట్ చేసి తుట్టి ఎముక విరిగిపోయినప్పుడు మొత్తం ఎముకను కట్ చేసి హిప్ రీప్లేస్మెంట్ అనేది చేస్తారు. అలా చేసిన తర్వాత మన కేసీఆర్ గారి ఎక్స్రే తీస్తే ఈ విధంగా ఉంది. రీప్లేస్మెంట్ చేసిన తర్వాత ఎక్స్రే తీసినాక ఇలా మనకి కనిపిస్తుంది. ఈ విధంగా మన కేసీఆర్ గారి హిప్ బోన్ రీప్లేస్మెంట్ అనేది సక్సెస్ఫుల్ గా జరిగింది. దీని మూలంగా మన కేసీఆర్ గారు ప్రస్తుతానికి చాలా ఇబ్బందితో నడిచినా సరే మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేస్తూ ఒక 6 నుంచి సంవత్సరం గడువులోగా సాధారణంగా నడిచే అవకాశం ఉంది. ఇలా just yes, lovely. Yes. Okay, now I want both of you don't give support, only one gives support. If one of you go ahead. Yeah. Right. Only here. ప్రస్తుతానికి కేసీఆర్ గారు వాకింగ్ స్టాండ్ సపోర్ట్ తోటి నడుస్తున్నారని వైద్యులు చెప్తున్నారు. అయితే గాయం మొత్తం మారడానికి 6 నుంచి సంవత్సరం పడుతుందని, ఆ తర్వాతే సంపూర్ణంగా యథావిధిగా నడిచే అవకాశం ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. మన దేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు, హీరో చిరంజీవి ప్రముఖులందరూ కేసీఆర్ గారు తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా మనం కూడా కేసీఆర్ గారు తొందరగా కోరుకోవాలని ఈ వీడియోని లైక్ చేస్తూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. ఇది మీ ఆర్య హెల్త్ ప్లస్ యూట్యూబ్ ఛానల్. త్వరలో సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హెల్త్ అడ్వైజులు మరియు మెడికల్ రిపోర్ట్స్ పైన అడ్వైజులు ప్రొఫెషనల్ డాక్టర్స్ ద్వారా ఉచితంగా ఇవ్వబడును.